సో నాన్ వేసిన మాట్లాడిన మాటల గురించి ఇప్పుడు దేశం అంతా కూడా చర్చ జరుగుతుంది. ఇండియాకి రాని పని చూసుకుంటామన్న విధంగా. సో ఆయన మాట్లాడిన మాటలకి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇంకా తన్నాలన్న, అక్కడ ఉన్న ఇండియన్స్ ముందు ఆయన వెళ్ళి తన్నాలి. ఎందుకంటే మాట్లాడే విధానం ఉండాలన్నా. ఏదో శివాజీ గారు ఏదో మాట అన్నారని చెప్పేసి ఆయనే బాధపడుతున్నాడు. ఈ రోజు ఏంద్రా ఈ లొల్లి అంతా నాకు ఎందుకని ఆయనే బాధపడుతున్నాడు. అట్లాంటి సిచ్యువేషన్ లో ఈ పనికిమాలని ఎదవచ్చి ఆయన తప్పించాడు అని అనుకోవచ్చు ఒకసారిగా. కానీ ఎదవ మాట్లాడిన మాటలు చాలా తప్పు. కంపల్సరిగా చర్యలు అనేది తీసుకోవాలి. ఇంకోసారి ఇట్లాంటి ఎదవలు మాట్లాడకుండా ఏదో పుచ్చకాయలు ఏదో బల్లులు ఏదో తింటున్నాడు, ఆ తినే పని పెట్టుకోక ఈ బయటకు వచ్చి మాటలేందన్న ఈ ఎదవ ఏం మాటలయ్యి. ముఖ్యంగా ఈడు ఏడుండడో తెలియదు కానీ అక్కడ ఉన్న ఇండియన్స్ కానీ అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు కానీ ఆడు కనపడితే కొట్టండి అని కోరుకుంటున్నాను. అన్న ఇప్పుడు శివాజీ గారు మాట్లాడిన టాపిక్ అసలు ఈయన తీసినటువంటి టాపిక్స్ ఇప్పుడు మన హిందూ పురాణాల గురించి కానీ అంటే ఇంత కించపరుస్తూ మాట్లాడడం, దేవాలయాలను కూడా పడగొట్టండి అని చెప్పేసి చాలా గలీజ్గా మాట్లాడారు. సో వాటికి మీరు ఏమని సమాధానం చెప్తారు? చర్యలు తీసుకోవాలన్నా, చర్యలు గవర్నమెంట్ స్పందించాలి కంపల్సరిగా. ఇట్లాంటి ఎదవల్ని ఏంటంటే సోషల్ మీడియాలో పెరిగిపోతున్నారు. ఇట్లాంటి ఎదవల్ని కంట్రోల్ చేయకపోతే చాలా ఇబ్బంది పడతారు. తర్వాత గవర్నమెంట్ అధికారులు అయినా కానీ గవర్నమెంట్ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ చాలా బాధపడతారు, చాలా ఇబ్బంది పడతారు. దీని గురించి లాయర్లు కానీ జడ్జీలు కానీ స్పందించాలి. అన్న ఇప్పుడు శివాజీ గారు ఆ విధంగా ఒక మాట అన్నారని చెప్పేసి ఫెమినిస్టులు అని చెప్పేసి చాలా మంది బయటకు వచ్చి మాట్లాడారు కదా. సో ఇప్పుడు ఈయన కదా అసలైన గలీజ్గా మాట్లాడింది. ఇప్పుడు ఆ పుచ్చకాయ కావచ్చు అవి చూపించి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇలాంటి వాళ్ళని కదా ఈ విధంగా కేసులు పెట్టారని చెప్పేసి స్పందించాలన్న. ప్రతి ఒక్కడు సామాన్యుడి దగ్గర నుంచి పెద్దోడి దాకా ప్రతి ఒక్కరు స్పందించాలి. ఏంటంటే మొన్న శివాజీ అన్నగారు ఎందుకు ఇప్పుడు లేడీస్ జోలికి వెళ్తాం ఎందుకని మేము కూడా అన్నాము. ఆయన అన్న మాట ఒక్కటే తక్కువ. ఆ తప్పుకు బయటకు వచ్చి ఆయన క్షమాపణ చెప్పేశాడు. ఇప్పుడు ఆయన వెళ్ళాడు, కోర్టుకు వెళ్ళాడు, హాజరయ్యాడు. ఆయన పరిస్థితి బాగానే ఉంది. ఆయన మాట్లాడిన మంచే కానీ మంచిలో కొద్దిగా చెడు ఉండేపాటికి మొత్తం చెడు చేసేసారు దాన్ని. ఆ మంచి అనేది గుర్తించలేకపోయారు కదా. కానీ ఈ పనికి మాలిని ఏదో మాట్లాడి మొత్తం చెడేగా. ఒక్కటన్నా మంచి ఉందా? బల్లులు పాములు తినేవాడు ఈడు మాట్లాడే మాటలేంది? వీడికున్న ఏదో చూపిస్తున్నాడు. పర్లే ఎక్కడెక్కడో దేశాలే చూపిస్తున్నాడు, అక్కడ సంస్కృతులు ఏ విధానాలు చూపిస్తున్నాడు. కానీ మన భారతదేశం కూడా జోలికి వద్దాం అనుకుంటే ఎట్లా తంతారు. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈడు ఏడుండాడో కానీ వీడి మీద గవర్నమెంట్ స్పందించాలి, చర్యలు అనేది తీసుకోవాలని చెప్పాను. ఇప్పుడు హిందువులే రేపులు ఎక్కువ చేస్తారని చెప్పేసి రేపు పొద్దున నాకు పాప పుట్టినా కూడా ఆమెను రేపు చేస్తారని చెప్పేసి కూడా చాలా గలీజ్గా మాట్లాడారు. సో దీనికి ఏం చెప్తారు? నేను ఈ మాట వినలేదన్నా. మరి అంత దారుణంగా మాట్లాడితే ఇంకా ఊరుకున్నారు. హిందూ సంఘాలు ఎందుకు కేసు పెట్టారో అనుకున్నాను. ఈ మాట గురించి అయి ఉండిద్ది అట్టయితే ఆయన వదిలిపెట్టకూడదన్న. అక్కడ ఉన్న హిందువులు ముఖ్యంగా స్పందించాలి. ఈ దరిద్రుడు ఏడుండాడు, వీడు బయటకు వచ్చి మైక్ పెడుతున్నా కానీ బయటకు వచ్చి కనపడినా కానీ చెప్పు తీసుకుని కొట్టి స్పందిస్తే ఒక వీడియో బయటకు పెడితే సొసైటీలో చాలా మంది కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతారన్న. అది